హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల మార్చి 27వ తేదీన మనకు అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి పండుగ రాబోతుంది. ఈ శ్రీరామ నవమి రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, మీ ఇంట్లో దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. మీకు ధనం అనేది 4 వైపుల నుండి దూసుకు వస్తుంది. అంతేకాకుండా మీ మీద ఉన్నటువంటి చెడు శక్తులు, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ జీవితంలో ఉన్నటువంటి అన్ని నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోయే మీ జీవితంలోనికి కొత్త సంతోషాలు, వెలుగులు నిండుతాయి. మరి శ్రీరామ నవమి రోజున మీ ఇంటి గుమ్మానికి ఏమి కట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీరామ నవమి పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. హిందువుల యొక్క ముఖ్యమైన పండుగలు శ్రీరామ నవమి కూడా ఒకటి. ఈరోజు శ్రీరాముడి జన్మదినంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ధర్మం, నిజాయితీ, కర్తవ్యం, నిబద్ధతకు ప్రతీక అయిన ఈరోజు ప్రత్యేకంగా రాముడిని ఆరాధిస్తారు. శ్రీరామ నవమి ఎందుకు అంత ముఖ్యమైనది అంటే శ్రీరాముడు జీవితమంతా ధర్మాన్ని పాటించిన ఆదర్శ పురుషుడిగా భావిస్తారు. అందుకే ఈరోజు మన జీవితంలో కూడా మంచి మార్గంలో నడవాలని సంకల్పం చేస్తారు. ఈరోజు నా కుటుంబ సభ్యులు కలిసి పూజలు చేసి శాంతి, సౌభాగ్యం, ఐక్యత కోసం ప్రార్థిస్తారు. చాలామంది ఈ రోజున కొత్త పనులు, వ్యాపారాలు, మంచి నిర్ణయాలు ప్రారంభిస్తారు. ఇది అత్యంత శుభదినంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరాముడి ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఇంట్లో రామనామ స్మరణ, భజనలు చేస్తారు. కొన్ని చోట్ల శ్రీరామ కళ్యాణం కూడా నిర్వహిస్తారు. పానకం, వడపప్పు వంటి ప్రసాదాలను తయారు చేసి ఆ శ్రీరాముడికి నివేదన చేస్తాడు. రామాయణంలో చెప్పినట్లుగా శ్రీరాముడు మనిషిగా పుట్టి కూడా దైవ గుణాలతో జీవించిన ఆదర్శమూర్తి. ఆయన జీవితం మనకు సహనం, నిజాయితీ, పెద్దలను గౌరవించడం అంటే విలువలను నేర్పుతుంది. శ్రీరామ నవమి కేవలం పండుగ కాదు, ఇది ధర్మం, భక్తి, కుటుంబం, బంధాలు, మంచి జీవన విధానం గుర్తు చేసే పవిత్రమైనటువంటి రోజు. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ శ్రీరామ నవమి రోజున ఇంటిల్లిపాది అందరూ కూడా ప్రొద్దున్నే లేచి తల స్నానం చేసి ఉతికిన వస్త్రాలు, శుచి అయినటువంటి బట్టలను కట్టుకుని పానకం తయారు చేయండి. శ్రీరాముడికి ఎంతో ఇష్టమైనటువంటి పానకం తయారు చేయండి. పానకం శ్రీరాముడికి ఎంతో ఇష్టం. పానకం శ్రీరాముడికి సమర్పించడం వలన మనకు ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని పెద్దల నమ్మకం. అలాగే మన యొక్క నమ్మకం కూడా. కాబట్టి పానకం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటిలో ఈరోజు చేసుకుని తీరాలి. ఆ శ్రీరాముడికి తప్పకుండా ఈరోజు పానకం సమర్పించాలి నైవేద్యంగా. హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ శ్రీరామ నవమి పండుగ ప్రతి ఒక్క ఇంటిలో కూడా పానకం తయారు చేసుకోవాలి. వడపప్పు పానకం శ్రీరాముడికి అత్యంత ఇష్టమైన ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. ఇక విషయంలోనికి వస్తే కనుక నెగటివ్ ఎనర్జీ పోవాలి అన్న, ఆ దోషాలన్నీ కూడా తొలగిపోవాలి అంటే మనకున్నటువంటి నకారాత్మక శక్తులు పూర్తిగా తొలగిపోవాలి అంటే మన మీద ఉన్నటువంటి అన్నీ కూడా పోయి మనకు అదృష్టం కలిసి రావాలి అంటే ఈ శ్రీరామ నవమి రోజున గుమ్మానికి ఇది తప్పకుండా కట్టుకోవాలి. ఇది కట్టుకుంటే శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అని మనకు శాస్త్రాలలో చెప్పారు. మరి శ్రీరామ నవమి రోజున గుమ్మానికి ఏమి కట్టాలో తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి: ఒక ఎర్ర రంగు వస్త్రం, ఒక కొబ్బరికాయ, ఒక 9 పసుపు కొమ్ములు కావాలి, కొద్దిగా పసుపు, కుంకుమ కావాలి, గంధం కావాలి. ముందుగా కొబ్బరికాయను తీసుకోవాలి.
పీచు తీసినదైనా పర్వాలేదు, పీచు ఉన్నదైనా పర్వాలేదు, దేన్నైనా సరే ఒక కొబ్బరికాయను తీసుకోండి. కొబ్బరికాయ తీసుకున్న తర్వాత పసుపును నీటిలో కలిపి పసుపును కొబ్బరికాయకు రాయండి. అలాగే గంధం కూడా రాయండి. ఆ తర్వాత కుంకుమతో కొబ్బరికాయకు స్వస్తి గుర్తును వెయ్యండి. అలాగే ఓం గుర్తును వెయ్యండి. ఇప్పుడు ఎర్రని క్లాత్ను ఈ కొబ్బరికాయలో పెట్టండి. ఈ క్లాత్ను మీరు కొబ్బరికాయకు అయితే మనం గంధము, పసుపు, కుంకుమ పెట్టినటువంటి కొబ్బరికాయను ఈ క్లాత్లో పెట్టాలి. ఆ తర్వాత 9 పసుపు కొమ్మలు అలాగే అక్షంతలు వేసి మూటలాగా కట్టండి. ఇప్పుడు ఈ మూటను ప్రధాన ద్వారం గుమ్మానికి కట్టండి. శ్రీరామనవమి రోజు ఉదయం పూట మాత్రమే కట్టాలి. ఈ పరిహారం అనేది చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంటిలోనికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి నరదృష్టి, నరపీడలు మొత్తం తొలగిపోతాయి. చాలామంది ఎక్కడెక్కడో తిరిగి కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు. దీని వలన దుష్ట శక్తులు, నెగటివ్ ఎనర్జీ మన ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. ఇది వరకు రోజుల్లో బయట కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు. ప్రస్తుతం అలా చేయడం లేదు. దీనివల్ల మీ ఇంట్లో విపరీతంగా నెగిటివ్ ఎనర్జీ పేరుకొని పోయింది. అనేక సమస్యలు వస్తున్నాయి. శ్రీరామనవమి రోజు ఈ పరిహారం చేస్తే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీ ఇంట్లోనికి శుభాలు కలుగుతాయి. ఇలా గుమ్మానికి కట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే ప్రవహించే నీటిలో అంటే పారే నీటిలో పడేయండి. లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. దీని వలన మీకు శ్రీరామనవమి తర్వాత నుండి మీకంతా కూడా శుభమే జరుగుతుంది. అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు కూడా మీ ఇంటి సింహద్వారానికి ఈ శ్రీరామనవమి రోజున ఈ ఎంతో ఈజీ అయినటువంటి ఈ చిన్న పరిహారం చేయండి. మీకున్నటువంటి నెగటివ్ ఎనర్జీ, ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా. మా వీడియో మీకు నచ్చిందా? గుమ్మానికి ఏం కట్టాలి అనేది శ్రీరామనవమి రోజు తెలుసుకున్నారు కదా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అంటే చివరి వరకైతే అంటే పూర్తిగా మీరైతే చూసినందుకు ధన్యవాదాలు.